ఎవ్రీవన్, నేను మీ కాకినాడ అమ్మాయిని. ఎలా ఉన్నారు అందరూ? బానే ఉంటారులేండి, ఏదో అడగాలని అడుగుతాం అంతే కదా. సర్లే, ఇప్పుడు నువ్వు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు ముందు అంటారు కదా. ఎందుకండి బాబా అంత కంగారు? అది చెప్పడానికి కదా వచ్చింది. మేమైతే ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం, అది కూడా నెక్లెస్ రోడ్ లో ఉన్న దానికి వెళ్తున్నాం. అక్క నా కాలు బాగాలేదు, నేను రాలేను అని చెప్తే మా అక్క అలిగింది. సో దాన్ని బాధ పెట్టడం ఎందుకని నేను బాధపడుతూ ఆ కాలు వేసుకుని అలానే వెళ్ళాను. నా కాలు బాగాలేనందుకు కాదు, కానీ నిజంగా వెళ్ళకపోయిందంటే ఆ మూమెంట్ మిస్ అయిపోతుందేమో అనిపించింది నాకు. రియలీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఎగ్జిబిషన్ కి వెళ్ళడం. అంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు, నార్మల్ పార్క్స్ ఇలాగే వెళ్ళేవాళ్ళం. గానీ నిజంగా చాలా బాగుంది. మీరు కూడా పిల్లలతో విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. ఇది ఆల్మోస్ట్ మేము వెళ్ళి ఒక 3 weeks అవుతుంది. బట్ నా గొంతు బాగాలేక నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేక వీడియో పెట్టలేదు. లిటరలీ అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్ అంటే షాపింగ్ చేయకుండా ఉంటామా? ఏదో చూడాలని చూసాం గానీ ఏం బాగాలేవు చూడడానికి. నేనైతే మాత్రం ఆ షాప్లన్నీ చూసి ఎందులో ఏది కొనుక్కోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి పక్కన వాడేసాను. మా అన్నయ్య అయితే ఎందుకే అన్ని ఏరుతున్నా అన్ని కొనేస్తావా అని అడిగాడు. అంత సీన్ లేదులే అని చెప్పేసి ఇంకా షాపింగ్లన్నీ పక్కన పెట్టేసి ఫైనల్లీ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగున్నాయి రైడ్స్, మామూలుగా లేవు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా నా కాలు సంగతి. చాలా అంటే చాలా పెయిన్ కూడా వచ్చింది నాకు. బట్ లాస్ట్లో ఒక చాక్లెట్ కేక్ ఇప్పించి మా అన్నయ్య కూల్ చేశాడు నన్ను, నా కొడుకుని. ఇంకా మొత్తానికి తినేసి వెనక్కి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యే లోపల నా కొడుకు ఏడ్చాడు గట్టిగా, నాకు ఏదో ఒకటి కొనాలని చెప్పేసి. ఇంకా వాడికి బెలూన్స్ తీసుకొని మేము ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.